హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరించి ఫ్యాక్ట్స్. ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి మనిషి ఏదో ఒకటి సాధించాలని, తన ఓన్ టాలెంట్ని ఈ ప్రపంచానికి చూపించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అందరిలో కొంతమందికే సాధ్యమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి గొప్ప టాలెంట్ని సాధించడానికి వీటి వెనక వీళ్ళు పడ్డ కష్టం అంతా ఇంతా ఉండదు. ఇంత భయంకరమైన, ఇంత ప్రమాదకరమైన స్టంట్స్ చేయాలంటే నిజంగా చాలా గుండె ధైర్యం కూడా ఉండాలి. అలాంటి గొప్ప టాలెంట్స్ ఉన్న కొంతమందిని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1, కెన్నీ బేలే. ఇతను బెల్జియంలోని ఈక్లోలో ఉంటాడు. అయితే ఇతను ఎక్కువగా మౌంటైన్స్ మీద సైక్లింగ్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఇలాంటి మౌంటైన్స్ మీద సైక్లింగ్ చేయటం అంటే చాలా ప్రమాదకరం. అయినా సరే తను ఎలాగైతే సాధించి చివరికి ఇలా మౌంటైన్స్ మీద చాలా ఈజీగా సైక్లింగ్ అనేది చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇతనికి రోప్ మీద సైక్లింగ్ చేయాలని అనుకున్నాడు. అలా రోప్ మీద సైక్లింగ్ చేయటం అనేది అనుకున్నంత ఈజీ కాదని తనకు అర్థమైంది. రోప్ మీద సైక్లింగ్ చేయాలంటే ముందు ఆ రోప్ మీద బ్యాలెన్సింగ్ ఉండటం తెలుసుకోవాలని ముందుగా ఆ రోప్ మీద నడవటం మొదలు పెట్టాడు. ఇలా చేస్తున్న టైంలో మొట్టమొదటి ట్రయల్స్లోనే ఫెయిల్ అయిపోయాడు. ఇలాంటి రోప్స్ మీద నడవాలన్నా లేదా సైక్లింగ్ చేయాలన్నా కూడా దీనికి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇలా రోప్స్ మీద నడవటం అలాగే సైక్లింగ్ చేయటం కోసం స్పెషల్ ట్రైనింగ్ని ఒక 3 నెలల పాటు తీసుకున్నాడు. అంతేకాదు ఇలా 3 నెలల ట్రైనింగ్ తర్వాత 1 సంవత్సరం పాటు బాగా ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇలా సంవత్సరం పాటు చేస్తున్న ప్రాక్టీస్లో ఎన్నోసార్లు ఇతను ఫెయిల్ అయ్యాడు. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన స్టంటే కాకుండా చాలా కష్టమైంది కూడా. అయినా సరే ఎక్కడా నిరాశ పడకుండా ఎలాగైతే అనుకున్నది సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత నేను చెయ్యగలను అని నమ్మకం కుదిరాక ఇతను ఈ స్టంట్ని చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ స్టంట్ ఇతను స్పెయిన్లోని లా ప్లాగ్నే అనే కొండ ప్రాంతాల మధ్య చెయ్యాలని అనుకున్నాడు. అతను అక్కడ ఏకంగా 9000 అడుగుల ఎత్తు నుండి అలాగే 60 అడుగుల డిస్టెన్స్ మధ్య ఈ స్టంట్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైతే తను అనుకున్న సాధించడానికి ఈ భయంకరమైన స్టంట్ని చేయడానికి సిద్ధమయ్యాడు. మొదటిగా మెల్లగా ఆ రోప్ మీద తన రైడింగ్ చేయటాన్ని మొదలుపెట్టాడు. కానీ వెళ్ళిన కొద్ది దూరంలోనే బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వక అక్కడి నుంచి పడిపోవటం జరిగింది. అయినా సరే తను ఎక్కడా నిరాశ చెందలేదు. ఎక్కడో తప్పు జరిగిందని తెలుసుకొని ఆ తప్పుని రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఆ రోప్ మీద రైడ్ చేయటం మొదలుపెట్టాడు. ఈసారి ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా వెళ్లాలని చాలా స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నాడు. చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్లటం మొదలుపెట్టాడు. ఎలాగైతే చివరికి తను అనుకున్నది సాధించాడు. నిజంగా ఇంతటి కష్టమైన అలాగే ప్రమాదకరమైన స్టంట్స్ చేయాలంటే చేసే వాళ్ళకు కూడా చాలా గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే మామూలు మనుషులకి ఇంత ఎత్తుపై నుండి చూస్తేనే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాంటిది 9000 అడుగుల ఎత్తు నుంచి ఇంతటి భయంకరమైన స్టంట్ చేయటం అంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఎంతో కష్టమైనా సరే ఎలాగైనా అనుకున్న సాధించాలని ఎంతో కష్టపడి ఈ కెన్నీ ఎలాగైతే తను అనుకున్న సాధించాడు. నెంబర్ 2, జోనాథన్ ట్రాపే. ఫ్రెండ్స్, మీలో చాలామంది డిజ్నీ వాళ్ళ అప్ మూవీని చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే అందులో ఇలా బెలూన్స్తో ఇల్లుతో సహా పైకి వెళ్ళిపోయే సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఈ విషయం పక్కన పెడితే ఇతని పేరు వచ్చి జోనాథన్ ట్రాపే. ఇతను ఒక పెద్ద ఐటీ కంపెనీలో టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇతనికి డిజ్నీ వాళ్ళ అప్ మూవీలో ఉన్నట్టుగా ఇతను కూడా ఇలా బెలూన్స్తో పైకి ఎగరాలని అనుకున్నాడు. ఈ మాట తన ఫ్రెండ్స్కి చెప్పగానే అందరూ ఇతన్ని చూసి నవ్వటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇతను ఎందుకు ఇలా సాధ్యం కాదు అని వీటితో ప్రయోగాలు చేయటం మొదలుపెట్టాడు. అతి పెద్ద హీలియం బెలూన్స్ని తీసుకుని వీటితో అతను ప్రయోగాలు స్టార్ట్ చేశాడు. ఎన్ని బెలూన్స్ ఎంత బరువును మొయ్యగలుగుతున్నాయి, అలాగే ఇవి ఎంత దూరం వరకు వెళ్తున్నాయి అని ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాడు. ముందుగా చిన్న చిన్న వాటి మీద, అంటే చైర్స్తో అలాగే సోఫా లాంటి చైర్స్తో ఇలా ముందుగా ఈ బెలూన్స్ ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాయో అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత నిజంగానే అప్ మూవీలో ఇల్లుతో సహా బెలూన్స్తో వెళ్ళిపోతున్నట్లుగా ఇతను కూడా ఒక హౌస్ని క్రియేట్ చేసి దాంతో కూడా ఎలా పైకి ఎగరవచ్చో అని ప్రాక్టీస్ కూడా చేయటం జరిగింది. ఇక ఫైనల్గా ఎలాగైతే తన పైకి ఎగరటానికి ఎన్ని బెలూన్స్ అవసరమవుతాయో అలాగే ఎలాంటి ముందు జాగ్రత్తలు తెలుసుకోవాలని ఇలాంటి వాటి మొత్తం గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇలా ఇతను సుమారుగా 23,000 ఫీట్స్ ఎత్తు వరకు ఎగరటం తెలుసుకున్నాడు. అంతేకాదు ఇలా ఇతను గాల్లోనే ఏకంగా 12-14 గంటల వరకు కూడా ఇలాగే పైన గాల్లో ఉండేవాడు. నిజానికి ఇలా ఎగరటం చాలా ప్రమాదకరమైనా కూడా, అంతేకాకుండా ఇన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నా కూడా ఇతని ఫేస్లో ఎలాంటి భయం అనేది అస్సలు కనిపించటం లేదు. ఆ తర్వాత ఇతను చివరగా ఇలా ఒక బోట్ని క్రియేట్ చేసి దానికి 365 హీలియం బెలూన్స్తో పైకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. తను అనుకున్నట్లుగానే చివరికి ఇలా గాల్లో ఎగరటం మొదలు పెట్టాడు.
ఇతనికి ఏమాత్రం భయం లేకుండా చాలా సంతోషంగా తను అనుకున్న సాధిస్తున్నానని అనుకుంటున్నాడు. ఇలా తన భూమికి చాలా ఎత్తు వరకు పైకి వెళ్లటం జరిగింది. అంటే సుమారుగా 466 మైల్స్ దూరం వరకు ఇతను పైకి వెళ్లటం జరిగింది. ఇలా కొన్ని గంటల వరకు ఇలానే గాల్లో ఎగురుతూ ఉంటాడు. నిజానికి ఇలాంటి అనుభూతిని ఇతను తన లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేడు. ఆ తర్వాత ఇతను కిందకి దిగాలనుకున్నప్పుడు ఒక్కో బెలూన్ని ఇలా కట్ చేస్తూ కిందకి దిగుతూ ఉంటాడు. కిందకి దిగేటప్పుడు ఒక్కోసారి తను అనుకున్న ప్లేస్లో దిగటం జరిగేది. కానీ ఒక్కోసారి తన ఎస్టిమేషన్ రాంగ్ అయ్యి ఒక్కోసారి ఇలా అడవుల్లో ల్యాండ్ అవటం జరిగేది. ఆ తర్వాత హెలికాప్టర్ సహాయంతో తన ప్లేస్కి చేరుకోవటం జరిగేది. నిజానికి ఇలాంటి సాహసాలు ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. అయినా సరే ఇతను డేర్ చేసి చివరికి తను అనుకున్నది సాధించి ప్రతి ఒక్కరిని చాలా ఆశ్చర్యపడేలా చేశాడు. నెంబర్ 3, చాంగ్ యూటే. మామూలుగా బబుల్స్ ఊదటం అనేది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇలా బబుల్స్ను ఊదుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే చైనాకి చెందిన ఈ చాంగ్ యూటే మాత్రం ఒక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసి చూసిన వారందరినీ చాలా ఆశ్చర్యపడేలా చేశాడు. నిజానికి బబుల్స్ అనేవి గాల్లో కొన్ని గంటల సేపు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా వాటిని కొంచెం టచ్ చేసినా కూడా అవి పగిలిపోతూ ఉంటాయి. అలాంటిది ఈ చాంగ్ మాత్రం ఒక పెద్ద బబుల్ని తీసుకొని అందులో కొన్ని వందల బబుల్స్ని పగలకుండా ఆ పెద్ద బబుల్లో ఉండేలా క్రియేట్ చేశాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక తను ఎలాంటి బ్రీతింగ్ తీసుకోకుండా అలా కంటిన్యూగా బబుల్స్ని అక్కడ ఊదటం జరుగుతుంది. ఎందుకంటే తను అలా ఊదేటప్పుడు బ్రీతింగ్ని తీసుకుంటే కనుక ఆ పెద్ద బబుల్ పగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. అందుకనే తను అలా బ్రీతింగ్ ఏమీ తీసుకోకుండా అలా కంటిన్యూగా 1 నిమిషం పాటు బబుల్స్ని ఊదుతూనే ఉన్నాడు. నిజంగా 1 నిమిషం పాటు గాలి పీల్చుకోకుండా ఊదుతూ ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. అలా 1 నిమిషం పాటు గాలి పీల్చుకోకుండా ఊదటం అనేది చాలా చాలా కష్టం కూడా. ఆ తర్వాత ఒకసారి బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ బబుల్స్ని ఊదటం మొదలుపెట్టాడు. అలా ఆ పెద్ద బబుల్ పగలకుండా ఊదుతూ చివరగా 783 బబుల్స్ని ఆ పెద్ద బబుల్లోకి ఊదటం జరిగింది. మామూలుగా బబుల్స్ అనేవి చాలా డెలికేటెడ్గా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఇంతసేపు బబుల్ పగలకుండా బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అందులోకి బబుల్స్ని ఊదటం అంటే నిజంగా ఇతను క్రియేట్ చేసిన ఈ రికార్డు చాలా గొప్పదనే చెప్పుకోవాలి. అందుకే ఇతని క్రియేటివిటీకి గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. నెంబర్ 4, జిలాటా. ఈ ఫోటోను చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది ఈమె చేసే స్టంట్స్ ఏ రేంజ్లో ఉంటాయో అని. ఈమె పుట్టింది రష్యాలో అయినప్పటికీ కొన్నేళ్ల తర్వాత ఈమె జర్మనీకి షిఫ్ట్ అవటం జరిగింది. నిజానికి ఈమెలో ఈ టాలెంట్ ఉందని గుర్తించింది ఈమె స్కూల్ టీచర్. ఈమెకి 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్కూల్లో కొన్ని స్పోర్ట్స్ ఆడుతుండగా ఈమె చేసే బెండింగ్స్ని చూసి తన టాలెంట్ గురించి వీళ్ళ స్కూల్ టీచర్ ఈమె పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అది తెలిసి ఈమె పేరెంట్స్ ఈమెకి ఇంకా మంచి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది. అలా తనకి తన బాడీ ఎటు కావాలంటే అటు బెండ్ అయిపోయేలాగా తను శిక్షణ తీసుకోవటం జరిగింది. అయితే మామూలు మనుషులకి ఈమెలాగా బెండ్ అవటం అనేది జరగని పని. అందుకనే అసలు ఈమె ఇంత ఫ్లెక్సిబుల్గా బెండ్ అవటానికి గల కారణం ఏంటి అని డాక్టర్స్ ఈమెకి కొన్ని స్కానింగ్స్ మరియు ఎక్స్రేలు తీసి పరీక్షించగా డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయే కొన్ని నిజాలు వాళ్ళకి తెలిసాయి. డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే జనరల్గా బాడీలో ఫైబర్ టిష్యూస్ అనేవి మన బోన్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. మామూలుగా చిన్న వయసులో బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ పెద్దయ్యే కొద్దీ ఈ ఫైబర్ టిష్యూస్ అనేవి సర్టన్ ప్లేస్ వరకే బోన్స్కి కనెక్ట్ అయ్యి ఉండటం జరుగుతుంది. అంటే పెద్దయిన తర్వాత కొంతవరకు మాత్రమే బాడీ పార్ట్స్ని బెండ్ చేయగలగటం జరుగుతుంది. కానీ ఈమెకు మాత్రం పెద్ద అయిన తర్వాత కూడా ఈ ఫైబర్ టిష్యూస్ అనేవి బోన్స్కి బాగా కనెక్ట్ అయి ఉండటంతో ఈమె బాడీ పార్ట్స్ని ఈమె ఇలా ఈజీగా బెండ్ చేయగలుగుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. మామూలుగా బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నా కూడా ఇలాంటి స్టంట్స్ చేయాలంటే వాళ్ళకి ట్రైనింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఈమెకి ట్రైనింగ్ అనేది చిన్నప్పటి నుంచే ఇవ్వటంతో ఇప్పుడు ఈమె ఇంత ఫ్లెక్సిబుల్గా ఈమె బాడీని ఇలా బెండ్ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఈమెకున్న ఇంత గొప్ప టాలెంట్ని చాలా టాలెంట్ షోలో ఎన్నో రకాల స్టంట్స్ చేసి చూపించింది. ప్రతి షోలో ఈమె టాలెంట్ని చూసి అక్కడ ఉన్న జడ్జెస్ కూడా స్టన్ అయిపోయి అలాగే చూస్తుండిపోయేవాళ్ళు. ఈమె ఎలాంటి షోలో పార్టిసిపేట్ చేసినా అక్కడ వారి దగ్గర నుంచి అద్భుతమైన ప్రశంసలు కూడా పొందటం జరిగేది. అంతేకాకుండా ఈమె బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో చెప్పాలంటే ఈమె ఇలా బెండ్ అయ్యి అలా తన బాడీ బెండింగ్స్తో బెలూన్స్ని పగలకొట్టడం కూడా చేసి చూపించింది. ఇంకా అలానే ఇలా బెండ్ అయ్యి బాటిల్స్ యొక్క క్యాప్స్ని కూడా కాళ్ళతో ఓపెన్ చేయడం లాంటి స్టంట్స్ కూడా ఎన్నో ఈమె చేసి చూపించడం జరిగింది. తన బాడీ ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల మోస్ట్ ఫ్లెక్సిబుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ను కూడా తను సొంతం చేసుకుంది. నెంబర్ 5, జయింగ్ బ్రదర్స్. వీళ్ళ పేర్లు వచ్చి జయింగ్ క్వాక్ కో అండ్ జయింగ్ క్వాక్ నీప్. వీళ్ళు వియత్నాంలోని హోచిమిన్ సిటీలో ఉంటారు. అలాగే ఈ అన్నదమ్ములు చేసే స్టంట్స్ని చూస్తే నిజంగా ఇలాంటి స్టంట్స్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసే స్టంట్స్ చాలా కష్టంతో కూడుకున్న అతి ప్రమాదకరమైన స్టంట్స్ కాబట్టి.
ఈ ఇద్దరు అన్నదమ్ములు కొన్ని సంవత్సరాలుగా ఇలా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత సర్కస్ చేసే గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి వీళ్ళ టాలెంట్ ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవటం జరిగింది. నిజానికి ఇలా హెడ్ టు హెడ్ తో బ్యాలెన్స్ చేయటం అంటే ఎంత కష్టమో ఊహించటానికే ఇది అసలు ఎలా సాధ్యమని మనకు నమ్మలేనంత ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిది ఇలాంటి స్టంట్స్ ని ఈ అన్నదమ్ములిద్దరూ ఇలా చాలా ఈజీగా చేస్తున్నారంటే ఇంత గొప్ప టాలెంట్ వెనక వీళ్ళు ఎంతో కష్టపడి బాగా ప్రాక్టీస్ చేసి చివరికి ఇలా సాధించారని మనకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఇంత గొప్ప టాలెంట్ ని ప్రపంచం మొత్తం తెలిసేలాగా 2017లో స్పెయిన్ లో ఉన్న జిరోనాలో వీళ్ళ టాలెంట్ ని నిరూపించుకోవటానికి వీళ్ళు అక్కడ ఈ స్టంట్ ని చేయటం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 90 మెట్లని వీళ్ళిలా హెడ్ టు హెడ్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కి ఈ అన్నదమ్ములిద్దరూ వాళ్ళ టాలెంట్ ని ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేయాలనుకున్నారు. వీళ్ళు అనుకున్నట్లుగానే ఈ స్టంట్ ని ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఇలా ఎక్కుతూ ఎలాగైతే వాళ్ళు అనుకున్నది సాధించారు. అంతేకాదు వీళ్ళు కేవలం 52 సెకండ్లలో ఈ 92 మెట్లను ఎక్కి గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. మళ్ళీ 2018లో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇదే స్టంట్ ని ఇదే ప్లేస్ లో ఇక్కడ మళ్ళీ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న 90 మెట్లే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా 7 మెట్లని యాడ్ చేయటం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇలా ఈ స్టంట్ ని ఇక్కడ చేసి ఈసారి ఏకంగా 97 మెట్లను ఎక్కి వాళ్ళ రికార్డుని వాళ్ళే బ్రేక్ చేసుకోవటం జరిగింది. ఈ స్టంట్ కూడా వీళ్ళు గిన్నీస్ వరల్డ్ రికార్డుని సొంతం చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈ అన్నదమ్ములిద్దరూ ఇలా హెడ్ టు హెడ్ తో బ్యాలెన్స్ చేసే స్టంట్సే కాకుండా ఇంకా అద్భుతమైన స్టంట్స్ ని కూడా చేయగలరు. బ్రిటన్స్ గాట్ టాలెంట్ అనే షోలో వీళ్ళు చేసిన స్టంట్ చూసి అక్కడ జడ్జెస్ కూడా ఎంతో ఆశ్చర్యపోవటం జరిగింది. నిజంగా వీళ్ళు అక్కడ చేసిన స్టంట్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. అన్నింటికన్నా మతి పోగొట్టే నిజమేంటంటే వీళ్ళు ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ గా ఇంప్రూవ్ అయ్యి ఈసారి ఏకంగా కళ్ళకి గంతులు కట్టుకుని మరి ఇలా హెడ్ టు హెడ్ తో బ్యాలెన్స్ అనేది ఆ షోలో చేయటం జరిగింది. అంతేకాదు ఇలా చేయటమే కాకుండా మళ్ళీ ఆ మెట్లని రివర్స్ లో కూడా ఎక్కటం కూడా జరిగింది. నిజానికి ఈ స్టంట్ అనేది మనం చూస్తున్నంత ఈజీ మాత్రం అస్సలు కాదు. అలాంటిది ఇలా రివర్స్ లో మెట్లని ఎక్కటం అంటే నిజంగా ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవటం చాలా చాలా కష్టమవుతుంది. అందుకే ఇలా చేస్తుండగా ఒక్కసారిగా బ్యాలెన్స్ అనేది తప్పబోయింది. అయినా సరే ఎలాగైనా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ చూస్తున్న వాళ్ళందరికీ మతిపోయే విధంగా వీళ్ళు ఆ స్టంట్ ని సక్సెస్ఫుల్ గా సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ స్టంట్ చేయటం ఎంత కష్టమో అలాగే ఎంత ప్రమాదకరమో అక్కడ కూర్చున్న జడ్జెస్ కి బాగా తెలుసు. అందుకే ఈ స్టంట్ చేస్తున్న సమయంలో ఆ జడ్జెస్ కూడా వాళ్ళ తలని పక్కకు కూడా తిప్పకుండా అలానే చూస్తుండిపోయారు. అసలు ఇలా హెడ్ టు హెడ్ తో బ్యాలెన్స్ చేయటం అనేది ఎంతో ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇలాంటి విజయాల్ని సొంతం చేసుకోలేరు. అలాంటిది ఈ అన్నదమ్ములిద్దరూ ఎలాంటి తప్పులు జరగకుండా ఇలా ఈ స్టంట్స్ ని చేయగలుగుతున్నారంటే వీళ్ళ విజయం వెనక వీళ్ళు పడ్డ శ్రమ ఏ రేంజ్ లో ఉందో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎవరి స్టంట్స్ బాగా నచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.